బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు పెంచాయి. ఇప్పటికే 105 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వారికి బీఫామ్లను కేసీఆర్ అందించారు. ఇక బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 55 మందితో కూడిన అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు పెంచాయి. ఇప్పటికే 105 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వారికి బీఫామ్లను కేసీఆర్ అందించారు. ఇక బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 55 మందితో కూడిన అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు పెంచాయి. ఇప్పటికే 105 స్థానాలను అభ్యర్థులను ఖరారు చేసిన వారికి బీ ఫామ్లను కేసీఆర్ అందించారు. ఇక బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 55 మందితో కూడిన అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది.
న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు పెంచాయి. ఇప్పటికే 105 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వారికి బీఫామ్లోని కేసీఆర్ అందించారు. ఇక బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. దాదాపు 55 మందితో కూడిన అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే ఈరోజు సండే 15వ తారీఖున ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్లో తమ అభ్యర్థులను ప్రకటించడము, ఒకవైపు బీఫారం అందచేయడము, ఒక పోటీ అయితే నెలకొందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము, ఈరోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. 55 మంది అభ్యర్థుల్లో కూడా అందరూ కూడా గతంలో పనిచేసిన వారు కాంగ్రెస్ అభ్యర్థులు సిట్టింగ్లో ఉన్న వాళ్ళే. అదేవిధంగా కొత్త వారికి కూడా అవకాశం కల్పించింది. ఒకసారి మనము సామాజిక వర్గంగా ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఇందులో ఈసారి రెడ్డి వర్గానికి 15 మందికి, అదేవిధంగా ఎస్సీలకు 12 మందికి, అదేవిధంగా ఎస్టీలకు 2కి, మైనారిటీలకు 3కి, బీసీలకు 12, అదేవిధంగా మహిళలకు 5కు, హైదరాబాద్ మన నగరానికి సంబంధించి 10 మందికి అవకాశం కల్పించింది. అదేవిధంగా కొత్తగా 12 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు టికెట్లు కూడా 2 ఫ్యామిలీలకు ఇవ్వడం జరిగింది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మైనంపల్లి కుటుంబానికి సంబంధించి 2 టికెట్లు కేటాయించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం ప్రకటించిన 55 స్థానాలకు కాను అభ్యర్థులకు 50 స్థానాల అభ్యర్థులకు కాను పార్టీలో దాదాపుగా అన్ని వర్గాలను కూడా, అన్ని సామాజిక వర్గాలను కూడా సంతృప్తి పరిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే మొదటి దఫా లిస్టుకు సంబంధించి ఆయన సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఎట్ ది సేమ్ టైం ఈరోజు తెలంగాణలో తెలంగాణ భవన్ వేదికగా కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు బీఫారంలు అందజేశారు. అయితే ముందు నుంచి కూడా ఈరోజు బీఫామ్లో అందరికీ అందజేస్తామని చెప్పిన కేసీఆర్ చివరి క్షణంలో ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఏదో తన లక్కీ నంబర్ 6 వచ్చేలాగా 51 మందికి ఇచ్చారని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ చాలామందికి ఇంకా ఈరోజు బీఫారంలు ఇచ్చే ఆలోచన అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగానే వేదిక మీద నుంచి చెప్పారు, ఈరోజు 51 మందికి తాను బీఫారం అందజేస్తున్నట్టు, రేపు మిగతా బీఫారమ్స్ అందజేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఒక ఉత్కంఠ నెలకొంది. ఏదైతే మిగతా బీఫారంలకు సంబంధించి ఇక్కడ మార్పులు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది. ఒక ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే రేపటి రోజున ఎవరికి బీఫామ్స్ వస్తాయి, ఎవరికి బీఫామ్స్ రావని ఒక ఉత్కంఠ అయితే పార్టీ నేతల్లోకి వెళ్తుంది. కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండబోతాయని చెప్పేసి కూడా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూసుకుంటే కనుక మార్పులు చేర్పులకు సంబంధించి మనకి అలంపూర్లో మార్పులు చేర్పులు చేస్తారని చెప్పేసి వరంగల్ ఈస్ట్ కావచ్చు, అదేవిధంగా కోదాడ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి కావచ్చు, 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు జరుగుతాయి అని చెప్పేసి కూడా పార్టీలో అయితే ఒక అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంది. చూడాలి, రేపు ప్రగతి భవన్కి వచ్చి మిగతా బీఫామ్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి అభ్యర్థులకు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడే మరొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ప్రగతి భవన్లోకి అందరికీ అనుమతి ఉండదు. ఎక్కడైతే అది ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం కూడా, అక్కడ లోపల నుంచి సెక్యూరిటీకి ఏదైతే ఆదేశాలు వెళ్తాయో ఆ ఆదేశాల ప్రకారమే ఎవరి పేర్లు ఉంటాయో వారిని మాత్రమే లోనికి రానిచ్చే పరిస్థితి ఉంటుంది. సో మొత్తం ఉత్కంఠ అంతా అభ్యర్థులకు ఇక్కడే ఉంది. రేపు అందరూ ఒక్కసారిగా ప్రగతి భవన్లోకి వెళ్ళడానికి ఉండదు. లోపల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఎవరి పేర్లు అయితే పిలుస్తారో వాళ్ళు మాత్రమే లోనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడున్న అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే కనుక అదే ఉత్కంఠ వాళ్ళు నెలకొంది. ఎప్పుడు ఎవరికి సీట్లు ఇస్తారు, ఎవరికి బీఫామ్స్ ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వరు రేపు అనేది రేపు సాయంత్రానికి కానీ తెరపడే అవకాశం అయితే లేదు. ఈరోజు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. మేనిఫెస్టో మీద కూడా చాలామందికి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను తన మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కూడా 6 గ్యారెంటీలను ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ధీటుగా మేనిఫెస్టో రూపొందిస్తున్నారని చెప్పేసి కూడా చెబుతున్నారు. కానీ అది ఏ మేరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల తర్వాత ఇక్కడ పరిస్థితి అంటే ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య పోటీ ఒక టాప్ 10కి సంబంధించి చూసుకుంటే కనుక ముందుగా కొడంగల్ నుంచి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి మీద పోటీకి బీఆర్ఎస్ తరపున పట్నం మహేందర్ రెడ్డి ఉండబోతున్నారు.
అదేవిధంగా నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంటే ఢీకొనేందుకు మనకి బీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి పోటీలో ఉండబోతున్నారు. అదేవిధంగా మదిరకు సంబంధించి బట్టి విక్రమార్క కాంగ్రెస్ తరఫున పోటీలో ఉంటే లింగాల కమల్ రాజ్ పోటీలో ఉండబోతున్నారు. అదేవిధంగా హుజూర్ నగర్ సంబంధించి మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన మీద శాసనంపూడి సైదిరెడ్డి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా సంగారెడ్డి కాంగ్రెస్ సంబంధించి జగ్గారెడ్డి పోటీలో ఉంటే అక్కడ నుంచి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోతున్నారు. ఇక అదేవిధంగా ములుగు సంబంధించి సీతక్క మీద బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక బడే నాగజ్యోతి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా నిర్మల్ నుంచి చూసుకుంటే కూచిపూడి శ్రీహర్రావు బీఆర్ఎస్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మధ్య పోటీ ఉండబోతుంది. అదేవిధంగా భద్రాచలంకి చూసుకుంటే కనుక పోదం వీరయ్య మధ్య, అదేవిధంగా బీఆర్ఎస్ తెల్ల వెంకట్రావు మధ్య పోటీ ఉండబోతుంది. అదేవిధంగా మెదక్ సంబంధించి చూసుకుంటే కనుక మైనంపల్లి రోహిత్ రావు మధ్య, అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి మధ్య పోటీ ఉండబోతుంది. అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి చూసుకుంటే కనుక జీవన్ రెడ్డి, అదేవిధంగా సంజయ్ కుమార్ మధ్య పోటీ ఉండబోతుంది. అదేవిధంగా మంతనికి సంబంధించి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ నుంచి పుట్టా మధు పోటీ చేయబోతుంటే ఇవి ఇప్పటికీ టాప్ 10గా మనం చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్లో ముఖ్య నేతలు ఎవరంటే వారి మీద పోటీ చేస్తున్న వారు బీఆర్ఎస్ నుంచి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది, అదేవిధంగా 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది, ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. ఈ రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయంటూ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటున్న మరో పార్టీ బీజేపీ ఏదైతుందో ఇప్పటికి కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. అదేవిధంగా తమ మేనిఫెస్టో మీద కూడా ఒక మేనిఫెస్టో కూడా రూపొందించిన దాఖలాలు కనిపించట్లేదు. ఇంకా కసరత్తుల మీద కసరత్తులు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే బీజేపీ ఎప్పుడో అభ్యర్థులను ప్రకటిస్తుందనే ఒక ఉత్కంఠ ఆ పార్టీ నేతల్లో ఉంది. అదేవిధంగా మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ ఆ బీజేపీ నేతల్లో ఉంది. కానీ ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇద్దరు కూడా మేనిఫెస్టోస్ సంబంధించి ప్రకటనలు చేసేశారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా అభ్యర్థులు కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఈ రోజు నుంచి కూడా వాళ్ళు ఇప్పటికే ప్రచారం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇప్పుడు బీజేపీ మాత్రమే ఈ రెండు పార్టీల కంటే వెనుకుంది. బీజేపీ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుంది, మేనిఫెస్టో ఎప్పుడు ఉంటుందనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజున ఏదైతే హుస్నాబాద్ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీకి సంబంధించి ఒక ప్రచారాన్ని ఒక శంఖారావం పూరించబోతున్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆ 47 సభల్లో ప్రచారానికి కేసీఆర్ హాజరు కానున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక 18వ తేదీ నుంచి కూడా బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ బస్సు యాత్రలో మనకి ప్రియాంక గాంధీ పాల్గొనబోతున్నారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు, చివరిగా మనకి సోనియా గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇక బీజేపీకి సంబంధించి కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఇప్పటికే ప్రధాని 2 సార్లు పర్యటన జరిపారు, అదేవిధంగా అమిత్ షా పర్యటన జరిపారు, ఇతర ముఖ్య నేతలు కూడా పర్యటన జరపబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందని చెప్పొచ్చు. అభ్యర్థులకు బీఫారం సందం చేసిన తర్వాత, మేనిఫెస్టో ప్రకటన తర్వాత ఇక అభ్యర్థులు ఇక రంగంలో దిగబోతున్నారు. ఎవరి సత్తా ఏంటో అనేది నవంబర్ 30న ఓటింగ్ బట్టి తెలుస్తుంది. వరుణ్. రైట్ శ్రీనివాస్, అంటే బీసీ నేతలు దాదాపు ఢిల్లీ దాకా కూడా వెళ్ళారు. మాకు తగిన న్యాయం చేయాలి, బీసీ నేతలు మేము ఎక్కువ మంది ఉన్నాము, మా కులగణన ప్రకారం మాకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలని వాళ్ళైతే ఎన్నో మార్లు ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టులోనే వాళ్ళకి 12 సీట్లు కేటాయించింది. సో బీసీ నేతలు సంతృప్తి చెందారా? ఏ విధంగా వాళ్ళ స్పందన ఉంది? రైట్, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక వివిధ వర్గాల నుంచి చాలా డిమాండ్లు వచ్చాయి మనకి. కానీ ఉన్నాయి 119 స్థానాలే. పోటీకి మాత్రం 1000కి పైగా మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ అప్లికేషన్లోనే ఖచ్చితంగా స్పష్టంగా పేర్కొనడం జరిగింది, ఇందులో ఎవరైతే అభ్యర్థులకు టికెట్ ఇస్తామో ఆ అభ్యర్థికి మిగతా ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా సహకరించమని చెప్పేసి అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాతనే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ సామాజిక వర్గాలకు సంబంధించి, కులాలకు సంబంధించి ఒక ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత బీసీలు ముందుగా వాళ్ళు రోడ్డు ఎక్కడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ కావడం జరిగింది. తమకు 34 సీట్లు కేటాయించాలని చెప్పేసి వారు ఏఐసీసీని కోరడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఆ కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు కూడా 10 సీట్లు తమకు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మహిళా కాంగ్రెస్ పార్టీ నేతలు 10 స్థానాలని అడిగారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే ప్రజల యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ ఓటుని అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళబోతుంది అని చెప్పేసి సర్వేలు చెబుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కన్నా
మనకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గతంలో మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఎక్కువగా డిమాండ్ ఉండేది. కానీ ఈసారి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ ఎక్కువగా ఉంది. అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉత్సాహం ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి ఆ విధంగానే ఆయా కులాలకు సంబంధించి కూడా డిమాండ్ పెరగడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఈరోజు మొదటి లిస్టులో 55 మందిలో 12 మంది బీసీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అది కూడా ప్రధాన ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలే గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నియోజకవర్గాలను వారికి కేటాయించడం అనేది చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అయితే సంతృప్తిగానే ఉన్నారు. ఎంతమందికి ఇచ్చినప్పుడు కూడా సంతృప్తి అనేది జరగకపోవచ్చు. ఎందుకంటే 119 స్థానాలే కాబట్టి. సో ఉన్న వాటిలో అందరికీ సర్దుబాటు చేయాలి. ఉన్న వాటిలో అందరినీ సర్దుబాటు చేసిన తర్వాత గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థులకు కేటాయించిన టికెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ సహకరించాలి అని చెప్పేసి కూడా ఇటు పిసిసి పిలిపిస్తుంది. అదేవిధంగా ఏఐసిసి కూడా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అదేవిధంగా ఆశావాహకులు కూడా పిలుపునివ్వడం జరిగింది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.